తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ మార్చ్ నెల నుంచి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? చాలా చక్కగా అడిగారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః, శ్రీ కొల్లూరు మూగాంబికై నమః. మేషరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో గత మాసానికన్నా ఈ మాసంలో కొత్త మార్పు రావడానికి కొద్దిగా అవకాశాలు ఉంటుంటాయి. ఎటువంటి మార్పులు அப்படின்னா, నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు వ్యతిరేకించినప్పటికీ కొన్ని గ్రహాలు కూడా సహకరించడానికి కొంచెం ఇదిగా కనపడుతుంది. ఒకటి ఇక్కడ ఎప్పుడైనా ఒత్తిడి అన్నది మనకు ఇక్కడ చాలా కనపడతా ఉంది. ఒత్తిడి అంటే ఏంటి? ప్రెజర్. ఆ ప్రెజర్ ఎట్లా వస్తూ ఉంది அப்படின்னா, వాళ్ళు ఆలోచించే వంటిది చాలా వరకు కూడాను వేరే మాదిరిగా, అంటే ఏదైతే పాజిటివ్గా మనం థింక్ చేస్తూ పోతా ఉన్నామో అది పోట్ల వేరుగా వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల ప్రభావం అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ కావటం అనేది జరుగుతుంది. కానీ మీకు చాలా వరకు కూడాను ఈ మార్చి నెలలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన, ఒక మంచి ఒక అవకాశం రావటం అప్పుడిని కనపడతా ఉంది. ఒకటి, మీరు ఏది చేసినా కొద్దిగా ఆలోచించి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 9 గదుల్లో కూడా వేరు రాసులన్నీ కూడాను అక్కడక్కడ ఉన్నప్పటికీ దానికి కావలసినటువంటి ఒక జాగ్రత్త ప్రభావం మనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి? మార్చ్ అంటే ఇప్పుడు గత మాసం నుంచి ఈ మాసంలో కూడా బిజినెస్లు అనేది కొద్దిగా దెబ్బతింటా ఉంది. ఎందుకు அப்படின்னா, ఇప్పుడు ఉన్నవంటి ఎలక్షన్స్ వైపులో కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ వేరే ఏదైనా కోడ్ కావచ్చు, లేదన్నా ఈ ఎగ్జామినేషన్స్ ఇవి కావచ్చు, ఇటువంటి కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల దానివల్ల కూడా వ్యాపార వాళ్ళకు కొద్దిగా దెబ్బతినడానికి ఆ ఛాన్సెస్ ఉంది. మనకి బిజినెస్ మార్కెటింగ్ కూడాను కొద్దిగా డల్గానే కనపడతా ఉంది. సో ఇది కల్లా కూడా మీ ఎన్నో ఒక విధానం ఒకటి కనపడతా ఉంది. ఆ ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంతో జపం చేసి ఆ భగవంతుని దగ్గర మీరు తామర వత్తితో దీపారాధన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది మనకు గోచరిస్తుంది. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళకి మార్చిలో మేషరాశి ఉన్న వాళ్ళే ఏదైతే కూడా 10th క్లాస్ కానీ ఎంసెట్ చదివిన వాళ్ళు కానీ ఎంటెక్లో కానీ ఇంకా మాసం అంతా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధానం కూడా భయపడకుండా ధైర్యంగా మీరు చదువుకోవచ్చు. ధైర్యంగా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించండి ఈ రాశి వారికి మార్చిలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు దాకా వచ్చినటువంటి మేషరాశి వాళ్ళకి దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఫెయిల్ అయిపోతూ ఉంది. సో ఈ మార్చిలో మీకు ఆ ఏదైనా సంబంధాలు వచ్చినా, ఏదైనా వచ్చే ఒప్పందం చేయబోయే వంటిది ఏదైనా ఉంటే మీకు కొన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్స్ రావటం అనేది, అంటే మంచి శుభవార్త రావడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా ఆ సంబంధం వచ్చినప్పటికీ ఏ పాదంకు సంబంధించినటువంటి వరుడైనా సరే, స్త్రీ అయినా పురుషైనా ఎవరైనా కూడా పాదాలు నాడీలు చూసుకుంటే మీకు సరిపోతుంది. అవి కలిసాయంటే అద్భుతమైన ఫలితాల్లో మీరు దిగ్విజయం కలగవచ్చు. అలానే ఇప్పుడు కోర్టు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? మేషరాశి వాళ్ళకి ఆస్తిపరమైన వంటి కేసులు కావచ్చు, లేదా డైవర్స్ కేసులు కావచ్చు, లేదా ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ కేసు మీద పడిపోయి ఉంటాయి. సో అలాంటి వారికి కొద్దిగా ఊటరి దొరకడానికి అవకాశం, ఊటరి அப்படின்னா రిలాక్స్ కలగడానికి, ఒక శుభవార్త వినడానికి ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ ట్రై చేసే వంటి యోగము మీకు శుభవార్తము జరగడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. అయితే మీరు
ఏ విషయం పైన కూడా పట్టింపు సాధన పెట్టి చేయాలంటే మనసు పెట్టి ముందు సాగుతూ ఉండాలి. ఏ విధానమైన వంటి కూడా గోచరించకుండా, ఎటువంటి దానిపైన ఆశించకుండా, మీ యొక్క పట్టుదలను వదలకుండా మీరు ముందుకు సాగితే మీ యొక్క కర్తవ్యం అనేది దిగ్విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే రాశి వారికి ఏమైనా హెల్త్ ఇష్యూ అంటూ ఉన్నాయా అండి ఈ మార్చిలో? ఇప్పుడు ఈ మాసంలో ఎప్పుడెవరికైనా కూడా షుగర్ పేషెంట్స్ కానీ, లేదంటే ట్యూమర్స్ పేషెంట్స్ కానీ, లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఏదైనా డిసీజ్లో ఉన్న వారికి కొద్దిగా మెరుగయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది ఇక్కడ కనపడతా ఉంది. వీరు ప్రత్యేకమైనటువంటి దానము, ప్రక్రియ అలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? అసలు మేషరాశి వారికి విశేషంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కందులు, మినువులు దానం చేయటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆలయం అంటే శివుడి మాసం వస్తుంది, ఇప్పుడు వచ్చేవంటి ఉత్తరాయణంలో శివుడికి శివరాత్రి వస్తుంది కాబట్టి వారికి కావాలంటే ఒక 11 రోజుల పాటు కూడా వ్రతము నియమాలుగా పాటించి, లేదంటే ఉపవాసాలు పాటించి గట్టిగా పూజ చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఆ ఒక కరుణామయుడు ఆపద్బాంధవుడైనటువంటి శివుడు అనుగ్రహ కటాక్షం కలిగించి అద్భుత ఫలితం లభిస్తుంది. గురుగారు, ఈ మార్చి నెలలో అసలు వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ మాసం తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ఇప్పుడే కొల్లూరు మోగాంబికై నమః. వృషభ రాశి వారికి ఎదురు చూసే వంటి ఫలితాలు కోసము ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కోసము మంచి విజయం కల్పించేటటువంటి ఒక యోగం అనేది ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఆ గోచర ఏంటంటే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటూ ఉంటారు, మ్యారేజ్ విషయాల్లో కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్స్ కోసం కావచ్చు, లేదంటే ఇతర ఒక కార్యక్రమంలో కావచ్చు, అవి కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమా ఎప్పుడైనా ఈ యొక్క కార్యక్రమము రేపు ఖచ్చితంగా అవుతుంది அப்படின்னு వాళ్ళు అంతా కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు అది పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శత్రుతత్వాన్ని పెరగడానికి అవకాశం ఇక్కడ కనపడుతూ ఉంది. సో దానికంతా కూడా పరిహారము ఒక విధానమైనటువంటి ఒక ప్రాసెస్లో వెళ్తే చాలా బాగుంటుంది. రాహు, కేతువు, గురువు వీళ్ళకి కొద్దిగా అంటే గురువు శుభ సూచన చూపిస్తున్నారు. రాహు, కేతువు కొద్దిగా మనకి దోషం అనేది కనపడతా ఉంది. కాబట్టి ఈ రెండు కూడాను శాంతి చేయించుకొని కొద్దిగా విశేషమైనటువంటి ఫలితాలు పోతే మంచి ఫలితం రావడానికి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతము బాగా వర్క్ కూడా పెట్టుబడి పెట్టాలని, భూమి మీద కొనాలని, కొత్త వాహనం తీసుకోవాలని, కొత్తగా గృహం నిర్వహణ చేసుకోవాలని బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది విఫలం అవుతూ ఉంటుంది. దేనివల్ల అవుతుందంటే వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి పవర్స్ అక్కడ ఉండటం లేదు. దానికోసమే వీళ్ళు ప్రత్యేకంగా సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య జపం చేసుకోవడము, సో విశేషమైనటువంటి ఒక ఫలితం ద్వారా ఏర్పాటు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? బిజినెస్ వాళ్ళకి చాలా బాగుందమ్మా. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా బిజినెస్లో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే గత మాసం కానీ ఈ మాసంలో రెట్టింపు లాభం రావటం జరుగుతుంది ఏమా. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఒక ఘటనము ఏదైనా అంటే సంఘటన జరగబోతుంది అనుకోండి, ఏదైనా సంకటం మోచం అంటారు, అంటే ఎప్పుడైనా మృత్యు జరగడానికి, యాక్సిడెంట్ జరగడం అలాంటివి ఏదో జరగడానికి ఉంటుంది ఈ మాసంలో. దానికి ఆంజనేయ స్వామి దండకం, ఆంజనేయ స్వామి యొక్క మంత్రము, ఆంజనేయ స్వామి యొక్క చాలీసు చదివితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. దానికి మించినటువంటి ఏదైనా ఒక మంత్రం కావాలి, ఇంకేదైనా మంచి ఒక పవర్ కావాలి, ఇంకా అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు అనేది వివరంగా మీకు గోచరించాలంటే మీరు ధారాళంగా మీరు కాల్ చేసి మీరు ఆ మంత్రాన్ని మీరు స్వీకరించి చెప్పిన విధానమైనటువంటి ఒక ప్రక్రియతో పాటిస్తే ఈ యొక్క రాశి వాళ్ళకి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది.
ఎందుకంటే మనం ఎన్ని జపాలు చేసినా, ఉమ్, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని మనము పూజలు చేసినప్పటికి కూడా మనం అక్కడే ఉండిపోతున్నాం. ఆ, ముందుకు అనేది వాళ్ళకి స్వాగతం ఉంటుంది. సో ఎప్పుడైనా మనకు మెయిల్స్ ద్వారానో మెసేజ్ ద్వారానో దేంట్లోనో వాళ్ళు పెడతా ఉన్నారు. సో వాళ్ళకి అనుకున్న విధానమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా వెళ్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కంటే అంటే ఈ నెల ప్రమోషన్స్ అలాంటి వచ్చే ఛాన్స్ ఉందంటారు. వాస్తవానికి కొన్ని మార్పులు జరుగుతానికి ఉన్నాయి. ఉహు, ఎటువంటి మార్పులు జరుగుతానికి ఉన్నాయి అంటే బయట విదేశాలు వెళ్ళడానికో దానికో ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి వేరే రకమైనటువంటి ఒక ప్రక్రియ జరగబోతుంది. ఉమ్, మన ఉద్యోగ రంగంలో గవర్నమెంట్గా అప్లై చేసే వాళ్ళకు కూడా శుభ సూచన చూసుకోవడానికి అవకాశం ఉంది. అలానే వీళ్ళకి ఈ ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అండి ఈ రాశి వారికి? రాశి అంటే అది ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటట్టయితే మాత్రం కొన్ని గ్రహాలు కొద్దిగా సహకరించట్లేవు కాబట్టి రక్తహీన దోషము అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఉమ్, అంటే శరీరానికి దెబ్బ తలగటము, అనుకోకుండా పడిపోవటము, మనం కూర్చున్న చోట కూలిపోతాము. అంటే కూలిపోవడం అప్పుడే పడిపోవడం, ఉమ్, పెద్దగా బయటికి పోయి యాక్సిడెంట్ కావడానికి అవసరం లే. సో ఆ ఇంట్లోనే నడుస్తూ పడిపోయి ముఖాలు కడవడము ఇవన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది. మంచి అద్భుతమైనటువంటి దైవ అనుగ్రహం మీ పైన మీకు కలుగుతుంది. కాబట్టి గణపతి ఆరాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే అండి అంటే ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా వివాహానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహపరంగా చూస్తే ఈ రాశి వారికి చాలా మంచి ఆలోచన ఉంది. మంచి ఒక శుభ సూచన కనపడతా ఉంది. ఉమ్, ముహూర్తాలు మనకి ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మీరు అమ్మాయిని అబ్బాయిని చూసుకొని, అబ్బాయిని అమ్మాయిని చూసుకొని మీరు ఖచ్చితంగా ఖాయం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? వాస్తవానికి వీళ్ళు గణపతి ఒక ఆరాధన, ఉమ్, గణపతి ఒక పూజ, గణపతి ఒక అనుగ్రహదాయకమైనటువంటి ఒక పూజ చేసుకుంటే మంచి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. గణపతి మూల మంత్రము వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. ఉమ్. ఆ మంత్రాలు కూడా మనం చెప్పడం వల్ల మంచి ఒక ఫలితం ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం.